Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer. ఈ రోజు మనం నార్త్ ఫేసింగ్ ఉన్న 2 BHK ఫ్లాట్ లో ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇది 1250 SFT ఏరియా కలిగి ఉన్న ఫ్లాట్ గురించి చెప్తున్నాము. సో ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి ఈ ఎంట్రన్స్ చూసుకుంటే ఇది మొత్తం కూడా వాల్ కి ఇలా మనం ఈ పెయింటింగ్ తోనే ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. ఇట్లా బ్రిక్ వాల్ పెయింటింగ్ అన్నమాట. అండ్ బాటమ్ లో మనం షూ ర్యాక్ ఇచ్చాము. షూ ర్యాక్ లో గ్యాస్ సిలిండర్ స్టోరేజ్ కి ఒక కంపార్ట్మెంట్ ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ షూ ర్యాక్ పెట్టుకోవడానికి, సో షూస్ చెప్పలయని పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ సీటింగ్ కూడా ఇచ్చాము, ఇక్కడ కూర్చొని షూ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ లో నుంచి మనం లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు రండి. సో ఇది లివింగ్ రూమ్ అనమాట. ఈ లివింగ్ రూమ్ లోకి ఎంటర్ కాగానే మన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చాము. 2 ఫ్యాన్స్, ఒక జూమర్ కి ప్రొవిజన్ అనేది వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాల్ పేపర్ ఇచ్చామండి. స్ట్రైట్ వాల్ మీద ఈ వాల్ పేపర్ డిజైన్ ఇచ్చాం, కలర్ఫుల్ వాల్ పేపర్ డిజైన్. ఇక్కడ మనం చిన్న పార్టీషన్ డిజైన్ ఇచ్చాం అనమాట. ఇక్కడ నుంచి సోఫాస్ ఇలా ఎల్ షేప్ లో సోఫా వేసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాం ఇక్కడ. నెక్స్ట్ ఆపోజిట్ వాల్ చూసుకుంటే ఇక్కడ కూడా మనం వాల్ పేపర్ డిజైన్ ఇచ్చాము. చూడండి ఇక్కడ ఎంత బాగుందో వాల్ పేపర్. నెక్స్ట్ మనం నార్త్ వాల్కి వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చాము. ఈ టీవీ యూనిట్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనం వర్టికల్ స్టోరేజ్ ఇచ్చాము, బాటమ్ స్టోరేజ్ ఇక్కడ ఇచ్చాము, సెంటర్లో సెటప్ బాక్స్ కి స్టోరేజ్ ఇచ్చాం అనమాట. నెక్స్ట్ వెనకాల చూసుకుంటే మొత్తం కూడా ఇలా మనం లోవర్స్ టైప్ డిజైన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మెయిన్ డిబి బాక్స్ వచ్చింది. ఇంతకు ముందు వీడియోస్లో చూసుండొచ్చు మీరు. ఇక్కడ మెయిన్ డిబి వస్తుంది, ఓపెన్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ ఇక్కడ వైట్ అండ్ వైట్లో హై గ్లాసీ లామినేషన్లో ప్యానల్ ఇచ్చామండి, ఎలివేషన్ ప్యానల్. దానికి టీపర్టీ డిజైన్ ఇలా ఇచ్చాము, చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మన డోర్ పైన కూడా మనం ఇలా డిజైన్ ఇచ్చాం అనమాట. సో ఓవరాల్గా ఇలా క్లోజ్ చేస్తే ఈ లుక్ వస్తుంది మనకి. లివింగ్ రూమ్ తర్వాత మనం చూడాల్సింది ఈ డైనింగ్ ఏరియా. గైస్, ఇప్పుడు మనం హాల్లో నుంచి డైనింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ డైనింగ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ప్రొవైడ్ చేసాం విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇక్కడ. నెక్స్ట్ ఈ డైనింగ్లోకి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ డైనింగ్ ప్లేస్లో డైనింగ్ టేబుల్కి ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఒక ఫోల్డింగ్ టేబుల్ చేసామండి బ్రేక్ఫాస్ట్ కౌంటర్కే. సో ఈ ఫోల్డింగ్ టేబుల్ని మనం ఇలా లిఫ్ట్ చేసుకొని డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేయొచ్చు. దీని తర్వాత ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఒక టాల్ యూనిట్ ఇచ్చాము. ఈ టాల్ యూనిట్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము, ప్రొఫైల్ గ్లాస్ డోర్తో ఇచ్చాము. టాప్లో మనం లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము. సో దీని తర్వాత మనం కిచెన్లో చూద్దాం. సో కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే ఈ డైనింగ్ నుంచి కిచెన్కి ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ఇచ్చి దీనికి ఇలా హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ బాటంలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాము. సో ఇదంతా ఓపెన్ కిచెన్ లాగా కనిపిస్తుంది మనకి. అండ్ ఇదంతా కిచెన్ అండి. బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇదంతా కూడా క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ ట్యాండమ్ సెటప్ డ్రాయర్స్ ఇచ్చాము. సో ఇక్కడ కట్లరీ షీట్ కోసం అనేది మనం ట్యాండమ్ సెటప్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ సిలిండర్ వెళ్ళడానికి స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనం బాటిల్ పుల్అవుట్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ నార్మల్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇదంతా. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద చూసుకుంటే ఇక్కడ రైస్ బ్యాగ్ పుల్అవుట్ ఇచ్చాము. ఇంతకు ముందు వీడియోస్లో చూసుండొచ్చు మీరు. సో దీని మీద రైస్ బ్యాగ్ ఇలా పెట్టేసి బయటికి పుల్ చేసి మళ్ళీ మనం ఇలా పుష్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం విక్కర్ బాస్కెట్స్ ఇచ్చాము 2. అండ్ ఇక్కడ వచ్చేసి హెడ్ లెవెల్ బాక్స్ కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇక్కడ ఇచ్చాము. అండ్ ఇక్కడ లిఫ్ట్ టాప్ అనేది ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనం చిమ్నీ పక్కన డోర్ ఓపెన్ చేయడానికి రాదు కాబట్టి ఇక్కడ స్లైడింగ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాం స్టోరేజ్కి. అండ్ ఇక్కడ కూడా మనం ఆర్ఓకి సంబంధించిన స్టోరేజ్ ఇచ్చాము, దాన్ని కూడా ప్రొఫైల్ గ్లాస్లో పెట్టాము అనమాట. ఇక్కడ కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేసి అండ్ 3 సైడ్ కూడా మనం లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము. ఇది మొత్తం కూడా వైట్ హై గ్లాసీ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ టాప్లో. అండ్ బాటమ్ అంతా కూడా గ్రే కాంబినేషన్లో ఇచ్చాం అనమాట. సో దీంతో కిచెన్ కంప్లీట్ అయింది. కిచెన్ తర్వాత మనం ఈ డైనింగ్ ఏరియా పక్కన ఒక చిన్న స్టోరేజ్ ఇచ్చాము. ఇది వాల్ ప్యానల్ లాగా కనిపిస్తుంది కానీ ఇందులో కూడా మనకి స్టోరేజ్ ఉంది. సో దాన్ని మనం ఇప్పుడు యాక్సెస్ చేస్తాం చూడండి.
సో ఇలా ఓపెన్ చేస్తే లోపటంతా కూడా స్టోరేజ్. సో ఇది ఒక స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇదంతా కూడా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ టాప్లో కూడా లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి, బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఒక ఫోల్డింగ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేశాను ఇక్కడ. సో ఇది స్టోరేజ్. నెక్స్ట్ దీని తర్వాత మనం ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చేసి ఇక్కడ వ్యానిటీ ప్రొవైడ్ చేసాం. ఈ వ్యానిటీ ఏరియా ఇక్కడ ఉంది. సో బాటమ్ బాక్స్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము. అండ్ ఇక్కడ ఒక ఎల్ఈడి టచ్ మిర్రర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా టచ్ చేస్తే కలర్ చేంజ్ అవుద్ది, లైటింగ్ వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. సో మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి, విత్ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్. సెంటర్లో ఇలా ఫ్యాన్కి ప్రొవిజన్ ఇస్తూ మొత్తం కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ వార్డ్రోబ్ ప్రొవైడ్ చేసామండి, స్లైడింగ్ వార్డ్రోబ్. ఇది మెటాలిక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చామండి, హై గ్లాస్ లామినేషన్ ఇది. సో విత్ టీ పట్టి డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసాం జిగ్జాగ్లో. అండ్ టాప్లో చూసుకుంటే వైట్ అండ్ వైట్లో హై గ్లాసీలో మనం ఇలా డోర్స్ ప్రొవైడ్ చేసాం స్టోరేజ్కి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం సైడ్ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ విండో పక్కన. సో ఇక్కడ కూడా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్టడీ యూనిట్ టైప్ మనం ఇక్కడ టేబుల్ లాగా చేసాము విత్ కీప్యాడ్. నెక్స్ట్ ఇక్కడ ఒక డ్రా స్టోరేజ్ కూడా ఇలా ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చామండి. సో ఇక్కడ మనం డ్రెస్సింగ్ ఏరియాకి ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ సింపుల్గా ఒక ప్యానల్ వేసేసి దానికి ఇలా మిర్రర్ సెటప్ చేసాము. అండ్ ఇక్కడ ఒక హైడ్రాలిక్ కింగ్ సైజ్ కాట్ కూడా ప్రొవైడ్ చేసాము. సో ఇది లిఫ్ట్ చేయొచ్చు అనమాట, పైన ఫ్లాప్ ఓపెన్ చేసుకోవచ్చు, స్టోరేజ్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ వెనకాల చూస్తే మనం 2 feet హైట్ వరకు కుషన్ హెడ్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. అండ్ దాని పక్కన చూసుకుంటే బెడ్ సైడ్ టేబుల్ లాగా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము అక్కడ కార్నర్లో. దీంతో మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయిందండి. అంటే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంటర్ కాగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చామండి, చాలా బాగుంది డిజైన్. నెక్స్ట్ ఇందులో వార్డ్రోబ్ చూసుకుంటే ఇలా ఇచ్చాము. ఇక్కడ కూడా స్లైడర్ వార్డ్రోబ్ ఇచ్చాము విత్ హై గ్లాస్ లామినేషన్ అండ్ విత్ టీ పట్టి డిజైన్, గోల్డెన్ టీ పట్టి. అండ్ లాఫ్ట్ మొత్తం కూడా వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాము. అండ్ ఇక్కడే ఒక స్టడీ యూనిట్ కూడా ఇచ్చాము, ఈస్ట్ వాల్కి స్టడీ యూనిట్ ఇచ్చాము. ఇది పైన బుక్ ర్యాక్ ఇలా స్టోరేజ్ ఇచ్చి బాటంలో ఇలా ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము అనమాట. నెక్స్ట్ ఇదే రూమ్లో డ్రెస్సింగ్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చి సైడ్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం. సో దీంతో మన చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. Hope you like this video.